దేశం బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, గ్రామాలు బాగుండాలి అన్న దృక్పథంతో వికసిత్ భారత్ 2047 మనకు 1947లో స్వాతంత్రం వచ్చింది. దానికి అనుగుణంగా 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వికసిత్ భారత్ 2047 కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ప్రవేశపెట్టారు. మన సీఎం గారు ఆంధ్రప్రదేశ్లో కూడా స్వర్ణాంధ్ర 2047 ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా అయితే రాష్ట్రము అన్న స్వర్ణాంధ్ర 2047 నానుడితో వ్యవసాయ రంగము, అలాగే పరిశ్రమలు, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టారు, ఐటీ ఉద్యోగాలు, అలాగే ప్రస్తుతం వస్తున్న మార్పులు చేర్పులకు అనుగుణంగా ప్రతి రంగంలో 15% అభివృద్ధి సాధించి స్వర్ణాంధ్ర 2047 మన తరాలకు, మన భావి తరాలకు, పిల్లలకు కూడా బాగుండాలన్న దృక్పథంతో స్వర్ణాంధ్ర 2047 కార్యక్రమాన్ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రజలందరూ కూడా పార్టిసిపేట్ అవ్వాలి. ప్రజలందరూ కూడా వాళ్ళకు తగ్గ ఆలోచనలను కంపల్సరీగా వాళ్ళు వ్యక్తపరచాలన్న ఉద్దేశం. అది క్వశ్చన్లు అనేది కూడా వస్తాయి. సో అది మనం ఫిల్ చేసిన వెంటనే మన సీఎం గారి డిజిటల్ సర్టిఫికేట్ కూడా మన పేరు మీద జనరేట్ అవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమం అయిన తర్వాత అందరూ దయచేసి ఈ QR కోడ్ స్కాన్ చేసి మన రాష్ట్రం ఏ విధంగా ఏ రంగంలో, అది చదువు అయితే కానీ, వైద్యం అయితే కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే కానీ, రోడ్స్ అవసరం అయితే కానీ, మీ సలహాలు సూచనలు ఆ QR కోడ్లో వ్యక్తపరచవలసిందిగా మీ అందరినీ సభాముఖంగా కోరుకుంటున్నాను. గ్రామ పంచాయతీ స్పెషల్ అధికారిగా విచ్చేసిన MAO గారిని కూడా మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. గౌరవనీయులైనటువంటి మన ఎంపీడీఓ సార్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, ఇతర పార్టీ ప్రముఖులకు, ప్రజలకు, పత్రికా విలేకరులకు, ఉద్యోగులకు అందరికీ నా నమస్కారాలు. ఈ కార్యక్రమం అనేటటువంటిది ప్రధానంగా అనేటటువంటి దాన్ని లక్ష్యంగా చేసుకొని మన రాష్ట్ర ప్రభుత్వము స్వర్ణాంధ్ర 2047 అనేటటువంటి ఒక ప్రోగ్రాం అనేటటువంటిది ఇందులో భాగంగా కూడా కండక్ట్ చేస్తున్నారు. సో దీనికి గాను మనం ఏం చేస్తాం, 29 వరకు 5 సంవత్సరాలకు గాను ఈ 15% అనేటటువంటి అభివృద్ధి ఏ రంగాల్లో ఏర్పాటు చేసుకోవాలి అనేటటువంటి దానికి గాను ఒక ప్రణాళిక అనేటటువంటిది ఏర్పాటు చేసుకుంటున్నాం. ధాన్యాల్లో ప్రధానంగా మనకు టెక్నాలజీ అనేది జరుగుతుంది. దాని ద్వారా భవిష్యత్తులో ముందుకు పోదామనేటటువంటి అంశాన్ని తీసుకురావడం జరిగింది. సో ఇట్లా ఈ 2 ప్రధాన లక్ష్యాల మీదనే మనకి ఈ యొక్క అంశం అనేటటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అవకాశం ఇప్పుడు ఈ సభకు విచ్చేసిన మండల టీడీపీ అధ్యక్షులు వారిని ఇది మంచి ప్రభుత్వం. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు 100 రోజుల పరిపాలనలో మనం ఏం చేసినామని చెప్పినారు. ఈ సభకు వచ్చిన MDO గారికి, పంచాయతీ సెక్రటరీ శ్రీనివాస్ గారికి, స్పెషల్ ఆఫీసర్ గారికి, పాత్రికేయులకు, పంచాయతీ వాళ్ళ సచివాలయ సిబ్బందికి, తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ నా నమస్కారం. ఇది మంచి ప్రభుత్వము. 100 రోజుల్లో మనం ఏమేమి చేసినామనేది చంద్రబాబు గారు ఈ 100 రోజుల్లో మనం ప్రజలకు ఏమేమి చేసినాము, మీరు వివరించి మనం జరగబోయే రోజుల్లో ఏం చేయాలా, ప్రజలకు మనం జరిగినవి ఏం చేసినాము అనేది మన చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమం చేసినారు. ఎందుకంటే ఫస్ట్ ఎలక్షన్ పోయేటప్పుడే గవర్నమెంట్ రాకతలకే చెప్పారు. ఆ రోజు ఏం చెప్పారంటే, మా ప్రభుత్వం వచ్చిన వెంటనే, అక్కడ 3 నెలల నుంచి వ్యవధిలో ఉన్నప్పుడు మా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ 3 నెలలు కలిపి ఆ రోజు వచ్చే నెలకు ఈ 3,000 ప్లస్ ఒక 4,000 7,000 లెక్క అందరికీ పింఛన్ ఇచ్చేసినారు. స్టార్టింగ్లోనే ఫస్ట్ సంతకం చంద్రబాబు నాయుడు గారు 7,000 పింఛన్, దానికి 3,000 పాతలు కలిపి ఆ 4,000 ఫస్ట్ ఇస్తానని చెప్పి 3 నెలలకు ఆ రోజు వచ్చేదానికి స్టార్టింగ్ 4,000 ఇచ్చి 7,000 రూపాయలు పింఛన్ చేసినారు. అది ఎక్కడ నాకు తెలిసి అయితే జరిగినదు. ఇంతవరకు 7,000 పింఛన్ అంటే 3 నెలలు కలిపి ఒకేసారి 7,000 ఎక్కడ నాకు తెలిసి జరిగినదు. అలానే ముందు MDO గారు వచ్చి, కడప నుంచి మన MDO గారు వచ్చి 5 గంటలకే మన ఊరికి వచ్చి పింఛను ప్రతి ఒక్కరికి ఇంటి దగ్గరికి పోయి 5 గంటలకే పింఛన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే నిరుద్యోగ సమస్య కోసం
చదువుకున్న వాళ్ళు చాలా మంది ఇబ్బంది పడతారనే ఉద్దేశంతోనే మెగా డిఎస్ అని 15,450 పోస్టులు మంజూరు జరిగింది. అలాగే రైతులకు ధాన్యం కొనుగోలు చేసేది కానీ గత డబ్బులు ఇవ్వడం జరిగింది. అలాగే సర్పంచులకైతే కానీ కనీసము టీ తాగేదని కానీ గతంలో లెక్క లేకుండా పోయేది. సర్పంచ్ అన్న కానీ ఉద్దేశంతో ఎక్కడ కానీ లేకుండా అదే చంద్రబాబు గారు వచ్చేసి 1,450 కోట్లు పంచాయతీలకు అందరికీ నిధులు మంజూరు చేసి సర్పంచులందరూ బాగుండాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ కానీ సర్పంచ్ అంటే ప్రధాని అక్కడ మన రాష్ట్రంలో ఇక్కడ పంచాయతీ సర్పంచ్ కానీ ఇక్కడ మన సర్పంచ్కి మొదటి పౌరుడు కాబట్టి అట్లా ఉండాలనే ఉద్దేశంతో దానికి మంజూరు 1,450 కోట్లు మంజూరు చేస్తున్నారు ఇప్పుడు సర్పంచ్లందరికీ. అట్లే పోతేనే రేపు ఆడమ్మ గారికి దీపావళికి 3 అంటే ఒక సంవత్సరానికి 3 సిలిండర్లు కానీ త్వరలో మంజూరు చేస్తున్నాం. అది మీ అందరూ అంటే ఆడమ్మ గారి సంతోషం కోసం ప్రతి ఒక్కరూ బాగుండాలనే ఉద్దేశంతోనే ప్రతి సంవత్సరానికి 3 సిలిండర్లు మంజూరు చేస్తాను. ఆడమ్మ గారికి అందరికీ ఫ్రీ చేస్తున్నారు. ఇంకా ఇసుక కానీ చాలా ఇప్పుడు ఇంతకన్నా ముందు గతంలో చాలా ఇబ్బంది పడేది. ఇప్పుడు ఆన్లైన్లో బుక్ చేసుకుంటే అందరికీ ఉచితంగా ఇసుక మంజూరు చేస్తారు. ఇంకా ప్రజల కష్టాలని తెలుసు. ఈ మీటింగ్లు పెట్టి ప్రతి ఊరలోకి పోయి కడుక్కొని ప్రజల కష్టాలు తెలుసుకొని వాళ్ళకి ఏమేమి సమస్యలు ఉన్నాయో అన్నీ రాసుకొని ఎండిఓ సమస్య ఎండిఓ, రెవెన్యూ అయితే రెవెన్యూ, పంచాయతీ ఎడ్యుకేషన్ పరంగా ఏ కావాలంటే అన్ని పనులకు పోయి ప్రజలతో మాట్లాడి అక్కడ వాళ్ళకి ఏం సమస్యలు తెలుపుకొని అన్నీ రాసుకొని వాళ్ళ దానికి పరిష్కరించే దిశగా పనిచేస్తారని నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా నమస్కారములు. మా సచివాలయ సిబ్బంది ప్రతి ఇంటికి వచ్చి కంపల్సరీగా ఈ పాంప్లెట్లో పొందుపరిచిన అంశాలు, అలాగే స్వర్ణాంధ్ర 2047కు సంబంధించిన అంశాలు మీరు కంపల్సరీ ప్రజలందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి దానిలో QR కోడ్ ఉంది. ప్రతి ఇంటికి ఒక స్మార్ట్ ఫోన్ అనేది కంపల్సరీగా ఉంటుంది. వాళ్ళతో ఆ క్వశ్చనర్ ఫిల్ చేయించాల్సి ఈరోజు రేపటి లోపల ఆ ప్రక్రియ మొత్తం కంప్లీట్ చేయాలి. ఎవరైనా వెళ్లకుండా ఉంటే IVRS కాల్స్ కూడా చేస్తారు. కంపల్సరీగా గ్రామస్తులు కూడా చెప్పడం జరుగుతుంది. దయచేసి మీ అందరూ ఈ 2 days డ్రైవ్ పెట్టుకొని వీళ్ళందరికీ పంపించేయండి. ఇప్పుడు ఆ QR కోడ్ ఇట్రామా అయ్యా వాళ్ళ కాడ స్మార్ట్ ఫోన్ లేవు ముందు వాళ్ళకి బాబు సుబ్బు అవి తీసుకుని కాలేదు. October 2 తర్వాత ప్రభుత్వం విడుదల చేసిన వెంటనే కంపల్సరీగా పెన్షన్ వస్తుంది. దాని గురించి ఏమి ఇబ్బంది లేదు. అప్లై అయితే చేసిన కొత్త వెంటనే వస్తుంది. ఇవ్వండి అవి ఏమన్నా ఉన్నాయి. భర్తలు తొలగించాలంటే డెత్ సర్టిఫికేట్ తీసుకోవాలి కదమ్మా. రెవెన్యూ వాళ్ళకి చెప్పి VROకి చెప్పి ఫస్ట్ వాళ్ళకు ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఉంటుంది, డిలీట్ చేసి విడో పెన్షన్ కన్వర్షన్ చేయాలి. కన్వర్షన్ అంటే మళ్ళీ కొత్త పెన్షన్ తో సమానం అనేది చేయిస్తాం. వాళ్ళకి వస్తుందంటే డెత్ అయిపోయారు కాబట్టి ఇప్పుడు ఆమెకు రావాలంటే మనము ఫస్ట్ కన్వర్షన్ చేయాలి. ఏది ఓల్డ్ ఏజ్ పెన్షన్ నుంచి విడో పెన్షన్ కి కన్వర్షన్ చేయాలి. డెత్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. అవన్నీ మీరు ఇచ్చినారంటే అవి కంపల్సరీగా చేస్తారు. ఓకేనా? అది కంపు ఉందంట. ఇంజనీరింగ్ అసిస్టెంట్ అంటే 2-3 గంటలు JCB పెట్టి కంప కొట్టి టీచ్ చేసి ఆ పిల్లలు సర్వే చేసి మనకి ఎస్టిమేషన్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఈయన కలిసి చేస్తారు. 2 చూసుకోండి. రేపు చెప్పినాం. రేపు డ్రైనేజ్ వచ్చి వీళ్ళు గ్రీన్ అంబాసిడర్స్ ఎవరు మాట్లాడినా పోయి నువ్వు డ్రైనేజ్ తీసి ఫోటో నాకే పెట్టింది. నెంబర్ ఉందా లేకపోతే ఎవరో ఒకరికి పెట్టు. నేను నాకు అప్లోడ్ చేసింది. ఈ వారం లోపల డ్రైనేజ్ క్లీనింగ్ అయిపోవాలి. లేదంటే నేనే వస్తాను. ఎప్పుడు వాళ్ళ జీతాలు ఇచ్చేది ముందు వాళ్ళ జీతాలు ఇచ్చేది ముందు మీరు 2 నెలల జీతాలు చేస్తారని అది వాస్తవమే. జీతాలు రాలేదు. జీతాలు రావాలి ఎందుకు రావాలని మాట్లాడతాం.